హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు చింత చిగురుతో రెసిపీ చూపిస్తున్నానండి. చింత చిగురు మనము ఏ కర్రీలో దేంట్లోనైనా కలుపుకుంటే బాగుంటుందండి. మటన్లో, చికెన్లో, ఎండి చేపలు, ఎండి రొయ్యలు, పచ్చి రొయ్యలు, పచ్చి చేపలు ఇలా అన్నీ వేసుకోవచ్చండి. ఈరోజు నేను పప్పులో వండుతున్నాను. పప్పులో కూడా చాలా బాగుంటుందండి. మనం ముందు కాడలన్నీ ఏమున్నాయో తీసేసుకోవాలండి, లేకపోతే మనం తినేటప్పుడు నోటికి అడ్డొస్తాయి. అలాగే 4-5 నీళ్ళల్లో ఉప్పు వేసి శుభ్రంగా కడగాలండి. ఇవి పైకి తేలుతూ ఉంటాయి, కింద అన్నది మడ్డ వచ్చేస్తుందండి. మనం స్ట్రైనర్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను ఇక్కడ మట్టి కుండలో పప్పు వండుతున్నానండి. మీరు ప్రెషర్లో అయితే వండుకోవచ్చు, కుక్కర్లో కూడా. నేను ఈ మట్టి కుండలో మనకి క్వాంటిటీలో తక్కువ కొంచెం వచ్చినా కూడా టేస్ట్లో అయితే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు మట్టి కుండలోనే వండుతానండి. ఇప్పుడు స్ట్రైన్ చేసింది పప్పు ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అంటే మీరు మామూలు పాత్రలో వండినా మట్టి కుండలో వండినా ఇలా చేసుకోవాలండి. అదే మీరు కుక్కర్లో వేసినట్టయితే రెండు కలిపి వేసుకున్న ప్రాబ్లం లేదు, రెండు కలిపి ఉడికిపోతుంది. ఇది చింత చిగురు వేసిన వెంటనే మగ్గిపోతుందండి. ఏ ఆకుకూరైనా తొందరగా మగ్గిపోతుంది. చింత చిగురు చూసండి, ఇలా వేసిన వెంటనే మగ్గిపోతుంది. ఇక్కడ నేను పక్కన ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు నేను కారము, ఉప్పు కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను. అదే మీరు ప్రెషర్లో వేసినట్టయితే అన్నీ కలిపి వేసుకోవచ్చు. నేను ఇక్కడ పప్పు ఉడికిన తర్వాత మాత్రమే ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే పప్పు ఉడకకుండా ఉప్పు వేస్తే అవ్వదు. అందుకనే ముందు పప్పు కడిగేసిన తర్వాత పసుపు, నేను కొంచెం నూనె వేస్తానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి నీళ్ళు వేసి పప్పు ఉడికించేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను చింత చిగురు వేసుకున్నాక ఉప్పు, కారం వేసుకున్నాను. ఇది దగ్గరికి మెత్తాలండి. అంటే మీరు మిక్సీలో మాత్రం వేయకండి, బాగుండదు. ఇక్కడ తాలింపు వేసుకుంటున్నానండి. తాలింపులోని నేను మామూలుగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అండి. అయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేస్తే పప్పులో టేస్ట్ బాగుంటుంది. నేను నెయ్యి కొంచెం, నూనె కొంచెం వేసానండి. పూర్తిగా నెయ్యితోనన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఖాళీ నెయ్యి వేయడం వల్ల టేస్ట్ పప్పులో చాలా బాగుంటుందండి. అందుకే నేను ఎక్కువ కొంచెం నెయ్యి వేసి కొంచెం నూనె వేసి తాలింపు వేసానండి. అంతే, అయిపోతుంది. మీకు తొందరగా అయిపోద్దండి. మట్టి కుండలో వండుతూ ఉంటానండి. ఇది నాకు తొందరగా అయిపోతూ ఉంటుంది ఎక్కువ వాడడం వల్ల. అలాగే నేను ఇక్కడ గుమ్మడి వడియాలు, అలాగే పెరుగు మిరపకాయలు కూడా కాంబినేషన్ దీంట్లో బాగుంటుందండి. మీరు కోడిగుడ్డు, ఉల్లిపాయ వేసేట్టు కూడా చాలా బాగుంటుంది ఇందులో కాంబినేషన్. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.